సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR ఫర్ దిస్ సర్వే. సో ఒకసారి పార్లమెంట్ కి సంబంధించి కూడా చూద్దాము. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పార్లమెంట్ లో క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. సో ఈ పార్లమెంట్ స్థానాల్లో ఎవరన్నా గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేస్తే అరకుకు సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది, శ్రీకాకుళంలో కూటమి విజయం సాధించబోతుంది, విజయనగరంలో కూడా కూటమి గెలవబోతుంది, ఎడ్జిలో బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక విశాఖపట్నంకి సంబంధించి ఇక్కడ కూటమి అంటే భరత్ బాలకృష్ణ చిన్నాలుడు భరత్ ఇక్కడ విజయం సాధించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక అనకాపల్లికి సంబంధించి కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. కాకినాడ అభ్యర్థి అంటే ఇక్కడ కాకినాడలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. సో ఆయన ఇక్కడ విజయం సాధించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అమలాపురానికి సంబంధించి కూడా ఇక్కడ కూటమి గెలవబోతున్నట్టు తెలుస్తుంది. రాజమండ్రిలో బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఉన్నారు. పురంధేశ్వరి ఇక్కడ నుంచి గెలవబోతున్నారంటూ కూడా మనకు అర్థమవుతుంది. ఇక నర్సాపురం నుంచి కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి ఉన్నారు, ఆయన కూడా గెలవబోతున్నారంటూ కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఏలూరు నుంచి కూడా కూటమి ఎడ్జిలో గెలిచే అవకాశం ఉంటుందంటే కూడా మనకు తెలుస్తున్నారు. ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ అనూహ్యంగా ఇక్కడ కొంత చేంజ్ కనిపిస్తూ ఉంది. ఇక మచిలీపట్నానికి సంబంధించి ఇక్కడ డాక్టర్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఆయన కూడా గెలవబోతున్నట్టు మనకు తెలిసింది. ఇక విజయవాడకు సంబంధించి కేసినేని చిన్ని గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీ వైసీపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకొని సోదరుడి పైన పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ విజయవాడలో కేసినేని చిన్ని గెలుస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు గుంటూరుకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించబోతున్నారంటూ కూడా మనకు అర్థమవుతుంది. నర్సరావుపేటలో లావు కృష్ణదేవరాయలు కూడా విజయం సాధించబోతున్నారంటే కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ బాపట్లకి సంబంధించి కూడా ఇది కూడా కూటమి గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ బాపట్లలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఇక్కడ ఓటమికి చెందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఒంగోలుకు సంబంధించి కూడా ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నంద్యాలలో వైసీపీ గెలవబోతుంది. కర్నూలులో ఎడ్జిలో వైసీపీ గెలిచేందుకు అవకాశం ఉందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక అనంతపురం పార్లమెంట్ సంబంధించి కూడా ఇక్కడ కూటమి గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక హిందూపూర్కి సంబంధించి ఇక్కడ కూటమి విజయం సాధిస్తుందంటే కూడా ఈ సర్వే చెప్తుంది. కడపలో కూడా వైసీపీ ఎడ్జిలో గెలిచే అవకాశం ఉంటుందంటే కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ కడపలో ఇక్కడ షర్మిలా పోటీ చేస్తే అక్కడ అవినాష్ పోటీ చేశారు. కూటమి టీడీపీ అభ్యర్థిగా వేరే పర్సన్ పోటీ చేశారు. ఇక్కడ ముగ్గురు త్రిముఖ పోటీ కంటే కూడా ఇక్కడ షర్మిలా వర్సెస్ అవినాష్ రెడ్డిగా జరిగింది. సో ఎడ్జిలో అవినాష్ రెడ్డి గెలిచేందుకు అవకాశం ఉంటుందంటే కూడా ఇక్కడ చెప్తూ వస్తున్నారు. ఇక నెల్లూరుకి సంబంధించి కూడా ఇక్కడ కూటమి గెలవబోతుంది. తిరుపతికి సంబంధించి కూడా ఇక్కడ కూటమి అంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. సో ఆయన గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక రాజంపేటలో వైసీపీ ఎడ్జిలో గెలిచే అవకాశం ఉంటుందంటే కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక చిత్తూరుకు సంబంధించి కూడా ఇక్కడ కూటమి గెలిచేందుకు అవకాశం ఉంటుందంటే కూడా మనకు తెలుస్తుంది. మొత్తం ఉన్నటువంటి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు చూస్తే 20 స్థానాల్లో కూటమి గెలవబోతుంది, 5 స్థానాల్లో వైసీపీ గెలవబోతున్నట్టు కూడా మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తుంటే పార్లమెంట్ ప్రకారం కానివ్వండి, అసెంబ్లీల ప్రకారం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎక్కువ ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఈసారి గట్టి షాక్ తగలబోతున్నట్టు మనకి సర్వే చూస్తే అర్థమవుతుంది. సో ఇంకా రిజల్ట్స్ రావాల్సిన తరుణం ఉంది. ఇవి కేవలం ప్రజలు ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి మనోభావాలు సేకరించి అక్కడ వాళ్ళు ఓట్లు వేసిన దాన్ని బట్టి ఇచ్చినటువంటి సర్వే కాబట్టి ఇది ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంతవరకు చేంజ్ ఓవర్ కనిపిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది.